హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం స్విచ్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో ఈ స్విచ్ అనేది కూడా ఎల్సిఫ్ లానే వర్క్ చేస్తుంది. సో ఎల్సిఫ్ ఎలా వర్క్ చేస్తుంది, మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని ఏదో ఒక ఆప్షన్కి ఆ కండిషన్ అనేది సాటిస్ఫై ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మిగతా బ్లాక్ ఆఫ్ కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఈ స్విచ్ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ స్విచ్లో కూడా ఎలా అంటే మనకు మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. మనము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఆ కేస్కి మ్యాచ్ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతా మిగతా ఆ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ స్విచ్ అనేది కూడా మనం ఎల్సిఫ్ ఉంది కదా, ఆ ఎల్సిఫ్ని కొన్ని సినారియస్లో మనం ఆ ఎల్సిఫ్ని రీప్లేస్ చేయడానికి అనేది స్విచ్ వాడతాం. అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో మాత్రమే. అది ఏ కేసెస్ అనేది మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఈ స్విచ్కి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ స్విచ్. ఓకే, ఈ స్విచ్ అని రాసి ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఎక్స్ప్రెషన్ రాస్తే ఇక్కడ ఈ స్విచ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సపోజ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం ఏంటంటే ఎల్సిఫ్లో మనం ఎలా రాస్తాం, ఫస్ట్ ఇఫ్ రాసి ఒక కండిషన్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఎల్సిఫ్కి మళ్ళీ ఒక కండిషన్ రాస్తాం కదా. సో ఇలా ఎల్సిఫ్కి మనం ప్రతి ఒక్క కండిషన్ ఎలా రాస్తామో, ఇఫ్కి ఎలా రాస్తామో ఇందులో కేసెస్ రాస్తాం అన్నమాట. సో ఇందులో మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. ఈ కేసులో ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూకి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ మనం వాల్యూస్ రాస్తాం అనమాట. మనము ఏదేదైతే ఏ వాల్యూ అయితే మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో ఆ వాల్యూస్కి మనం ఈ కేసెస్ అనేవి రాసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఒక వాల్యూకి మ్యాచ్ అయింది అనుకో, సపోజ్ ఒక వాల్యూ 1. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెమీకోలన్, నాట్ సెమీకోలన్, కోలన్. ఈ సెమీకోలన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్కి ఈ సెమీకోలన్ యూజ్ చేస్తాం. ఇక్కడ సెమీకోలన్ కాదు, కోలన్. సో ఈ కేస్కి ఈ వాల్యూతో మ్యాచ్ అయింది అనుకో ఎక్స్ప్రెషన్ వాల్యూ, సో మనకి ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాసుకుంటాం. రాసుకున్న తర్వాత లాస్ట్కి ఏం చేస్తామంటే దీనికి బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ అనేది ఆప్షనల్, బట్ మోస్ట్లీ మనం ఈ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, యూజ్ చేయకపోతే ఏమవుతుంది అనేది మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దానికి నేను అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇలా బ్రేక్ అనేది మనం పెడదామని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇవి మన స్టేట్మెంట్స్. ఇక్కడ రాసుకున్నట్టు మనము ఇలా కర్లీ బ్రేస్ ఇలా ఏం రాసుకునే అవసరం లేదు. ఓకే, ఇలా కోలన్ పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఒక వాల్యూ అయితే, ఒకవేళ ఎక్స్ప్రెషన్ అనేది వేరే వాల్యూకి ఈక్వల్ అయింది అనుకో, మ్యాచ్ అయింది అనుకో, సపోజ్ వాల్యూ 2 సేమ్. మళ్ళీ ఇక్కడ కొన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. మనం ఏది కావాలనుకుంటే అది, మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో ఇలా మనకి కేసెస్ ఉన్నాయి కదా, ఈ కేస్ అనేవి మనం నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది రాసుకోవచ్చు. మన ప్రాబ్లం స్టేట్మెంట్ బేస్ చేసుకొని దాంట్లో ఎన్ని అయితే రిక్వైర్ అవుతాయో అవన్నీ రాసుకోవచ్చు. మనం ఇక్కడ ఇఫ్ ఎల్సిఫ్లో లాస్ట్కి ఎల్స్ రాసుకుంటాం కదా, పైవేవి కాకపోతే ఈ ఎల్స్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అలాగా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే దానికోసం డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తాం. పైనవే కేసెస్ మ్యాచ్ అవ్వకపోతే ఈ కేసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. నార్మల్గా డిఫాల్ట్కి బ్రేక్ అవసరం లేదు, బట్ ఈ బ్రేక్ అనేది ఎప్పుడు అవసరం అంటే ఈ డిఫాల్ట్ అనేది ఇక్కడ మన ఫస్ట్ కేస్ తర్వాతనైనా సెకండ్ కేస్ తర్వాతనైనా కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ డిఫాల్ట్ అనేది. బట్ ఇక్కడ మనం ఎల్స్ మాత్రం ఈ ఎల్సిఫ్ ఇలాంటివి మనము ఎల్సిఫ్ ఎన్ని రాసుకున్నా సరే లాస్ట్కి మాత్రం ఎల్స్ రాసుకుంటాం. బట్ ఇక్కడ ఇలా కాదు, ఈ డిఫాల్ట్ మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. బట్ జనరల్గా అయితే మనం లాస్ట్కే రాసుకోవాలి. డిఫాల్ట్ లాస్ట్కి రాసుకుంటే ఈ బ్రేక్ అనేది అవసరం లేదు. మధ్యలో ఎక్కడైనా రాస్తే మనకి డిఫాల్ట్కి బ్రేక్ అనేది అవసరం. ఓకే, సో దీని సింటాక్స్. ఫస్ట్ స్విచ్ రాస్తాం, ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అది ఏదైతే వాల్యూ ఉంటుంది కదా, ఏ వాల్యూ అయిన తర్వాత ఆ వాల్యూ ఇక్కడ వాల్యూ ఉన్నాయి కదా, దేంతో మ్యాచ్ అవుతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక కేసు అనేది ఎగ్జిక్యూట్ అయితే వేరే కేసు అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇది దీని సింటాక్స్. ఓకే, ఇప్పుడు ఈ బ్రేక్ అనేది ఉంది కదా, సో ఈ బ్రేక్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ బ్రేక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ బ్లాక్ ఉంది కదా,
సో ఈ కేసు ఎగ్జిక్యూట్ అయింది అనుకో, సపోజ్ ఇక్కడ వాల్యూ అనేది 1 వచ్చింది అనుకో, సపోజ్ ఇక్కడ కూడా మనము కేసు అనేది 1 రాసుకున్నాం అనుకో, ఈ వాల్యూ అనేది దీనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అనేది పెట్టలేదు అనుకో, సపోజ్ ఇక్కడ మనం ఏబిసి అని ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ బీసీడీ అని ప్రింట్ చేస్తున్నాం, లాస్ట్కి ఇక్కడ మధ్యలో వేరే కూడా కోడ్ ఉంది, లాస్ట్కు సిడి అని ప్రింట్ చేస్తున్నాం అనుకో. దీంతో మ్యాచ్ అయితే ఇక్కడ బ్రేక్ లేకపోతే ఏమవుతుందంటే, నార్మల్గా బ్రేక్ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడికి ఈ కేసు అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఎండ్ ఆఫ్ స్విచ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ మిగతా వాటిని స్కిప్ చేస్తుంది నార్మల్గా అయితే. బట్ ఇక్కడ బ్రేక్ లేకపోతే ఈ స్విచ్ అనేది ఇక్కడికి బ్రేక్ అవ్వదు. ఈ కేసు ఉంది కదా, నెక్స్ట్ కేసులో కూడా మిగతా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ కూడా బ్రేక్ లేకపోతే కిందికి అంత మిగతా కింద కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మనకు నార్మల్గా ఒక కేసు అనేది ఎగ్జిక్యూట్ అయితే మిగతా దాన్ని ఎగ్జిక్యూట్ కావద్దు కదా, సో దానికోసం మనము ఈ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. సింటాక్స్ క్లియర్ కదా, ఓకే. సో ఇది స్విచ్కి. మనం ఒక సినారియో తీసుకుందాం, సింపుల్ సినారియో. ఇది నాకేంటంటే నేను ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తా యూజర్ నుండి. ఈ నెంబర్ 1 అయితే 1 అని ప్రింట్ అవ్వాలి, ఒకవేళ ఈ నెంబర్ 2 అయితే 2 అని ప్రింట్ అవ్వాలి, 3 అయితే 3 అని ప్రింట్ అవ్వాలి, 1 2 ఇలా ప్రింట్ అవ్వాలి. ఒకవేళ పైన వేవి కాకపోతే వేరే నెంబర్ ఏదైనా అయితే నాట్ 1 2 3 అని ప్రింట్ అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్, ఓకే. నేను ఒక యూజర్ నుండి ఒక నెంబర్ని రీడ్ చేసుకుంటా, ఆ రీడ్ చేసుకున్న నెంబర్ 1 అయితే 1 స్పేస్ 1 అని ప్రింట్ అవ్వాలి, ఒకవేళ 2 అయితే 2 స్పేస్ 2 అని ప్రింట్ అవ్వాలి, 3 అయితే 3 స్పేస్ 3 అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ పైన 3 వేవ్ కాకపోతే వేరే నెంబర్ ఏదైనా అయితే అప్పుడు నాట్ 1 2 3 అని ప్రింట్ అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకు, సో ఇందులోకి వెళ్ళి మనకు ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీనికి మనం ఎల్సిఫ్తో రాయొచ్చు దీన్ని, బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ స్విచ్తో యూజ్ చేస్తున్నాం. ఈ స్విచ్లో మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, మనం ఇక్కడ తీసుకునే ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అవి ఇక్కడ తీసుకునే ఎక్స్ప్రెషన్ అనేది ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్, ఇవి 2 డేటా టైప్స్ అయినప్పుడు మాత్రమే మనం స్విచ్ అనేది యూజ్ చేయాలి, ఓకే. ఇక్కడ తీసుకున్నవి ఏంటి 1 2 3 అనేవి ఇంటీజర్స్ కాబట్టి మనము స్విచ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనం తీసుకున్న స్ట్రింగ్ అనుకో, మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఏం తీసుకున్నామంటే కోర్స్ నేమ్ తీసుకున్నాం కదా, జావా, C++, పైథాన్, ఇలాంటివి మనం ఎక్స్ప్రెషన్లో మెన్షన్ చేసామనుకో అది మనకు ఎర్రర్ ఇస్తుంది. ఇక్కడ స్విచ్ ఏం తీసుకుంటుంది, ఓన్లీ ఇంటీజర్ తీసుకుంటుంది, ఆ క్యారెక్టర్ తీసుకుంటుంది. ఇవి కాక వేరే డేటా టైప్స్ ఏం తీసుకోదు, ఫ్లోట్, డబుల్ ఇలాంటివి కూడా తీసుకోదు, ఓన్లీ ఇంటీజర్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇలాంటి ఇంటీజర్ క్యారెక్టర్స్కి మాత్రమే మనం స్విచ్ యూజ్ చేయాలి. అది కూడా మనం కాంప్లెక్స్కి ఎక్స్ప్రెషన్ ఉందనుకో దానికి మనం స్విచ్ అనేది యూజ్ చేయడానికి రాదు. మనం ఇలాంటి తీసుకున్నాం కదా, A>B అండ్ A>C, ఇలాంటి మల్టిపుల్, ఇది కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే మనం ఇక్కడ టూ థింగ్స్ అనేవి కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ అండ్ ఆపరేషన్ ఉంది కదా. సో ఇలాంటి కాంప్లెక్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం స్విచ్లో యూజ్ చేయొద్దు. సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉందనుకో, నార్మల్ ఎక్స్ప్రెషన్, ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంది సింపుల్గా, అలాంటి వాటికి మాత్రమే మనం ఈ స్విచ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు రేంజ్ అనేవి కూడా మనం కొన్ని రేంజెస్లో ఉంటాయి. 1 to 10 మధ్యలో ఉంటే మనకి ఇది ప్రింట్ అవ్వాలి, 10 to 20 మధ్యలో ఉంటే ఇది ప్రింట్ అవ్వాలి. అది నార్మల్గా ఎల్సిఫ్లో ఎలా చేస్తాం, <1 greater than or equal to 1 and less than or equal to 10 అంటే 1 to 10 ఈ మధ్యలో ఉన్నా అని చెప్పేసి మన దీని కండిషన్ సపోజ్ అనుకో. సో ఇలాంటివి మనము ఎల్సిఫ్తోని మనం ఇది సాల్వ్ చేయొచ్చు. స్విచ్లో కూడా అలాంటివి మనం సాల్వ్ చేయొచ్చు, బట్ అది అన్ని వర్షన్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. మోస్ట్లీ అలాంటి వాటికి మనం స్విచ్ అనేది ప్రిఫర్ చేయాలి, ఓకే. మనం స్విచ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇంటీజర్ క్యారెక్టర్ మాత్రం ఉన్నప్పుడు స్విచ్ యూజ్ చేయాలి, అండ్ ఇందులో కూడా సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి, ఓకే. సో మనం దీనికి ఇప్పుడు ఈ కోడ్ని ఉన్న సింటాక్స్ని మాడిఫై చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, యూజర్ నుండి మనం ఒక నెంబర్ని తీసుకుందాం, ఓకే. ఫస్ట్ ఇంట్ నేమ్, నేను దాన్ని ఏం చేస్తున్నా, స్కాన్ చేసుకుంటున్నాను. స్కాన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ దగ్గర ఏం రాయాలి, మనం ఇచ్చిన నెంబర్ని పెట్టాలి. ఈ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు ఈ నెంబర్
ఈ నెంబర్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ వాల్యూస్ రాయాలి మనం. ఓకే, ఇక్కడ వాల్యూ 1 ఏమవ్వచ్చు, 1 అయింది అనుకో. ఒకవేళ కేసు అనేది 1 అయితే ఇక్కడ మనం ఏం రాయాలి, 1 1 అవుట్. ఇది స్ట్రింగ్ కదా, 1 స్పేస్ 1 ఎండ్. ఇది ప్రింట్ అయ్యి బ్రేక్ చేస్తున్నా. నెక్స్ట్ ఒకవేళ కేస్ 2 అంటే ఇక్కడ కేస్ 2లో నా నెంబర్ అనేది 2 అయింది అనుకో. 2 అయినప్పుడు మళ్ళీ అవుట్ 2. ఇక్కడ కూడా బ్రేక్. ఇక్కడ కేస్ 3 కూడా ఉంటుంది మనకి. కేస్ 3 అవుట్, మనం ఇక్కడ మళ్ళీ బ్రేక్. ఇక్కడ ఏముంటుంది, 3 3. ఒకవేళ ఇవేమి కాకపోతే మనకు నాట్ 1 2 3 అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ ఇవేవి కాకపోతే ఈ డిఫాల్ట్ది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాట్ 1 2 3. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుందంటే మనం నెంబర్ని స్కాన్ చేసుకుంటాం. ఇక్కడ స్కాన్ చేసుకున్న నెంబర్ ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 ఉందనుకో. 2 ఈ 2 అనేది దీంతో మ్యాచ్ అవ్వదు. 2 దీంతో మ్యాచ్ అవుతుంది కదా. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి ఈ ఎగ్జిక్యూషన్ అనేది కిందికి రాదు. ఇక్కడ నుండి ఏం చేస్తుంది, దీన్ని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి డైరెక్ట్ స్విచ్ బయటకు వస్తుంది. స్విచ్ బయట మనం ఏమైనా ప్రింట్ చేసామనుకో, డైరెక్ట్ ఇక్కడ 2 2 అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ హలో అని ప్రింట్ అవుతుంది. వీటన్నిటిని స్కిప్ చేస్తుంది. ఒకవేళ 1 ఇచ్చామనుకో ఇది ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 10 ఇచ్చామనుకో, 10 ఇస్తే ఈ 1 2 3 ఏం ప్రింట్ అవ్వదు. కాకపోతే ఈ డిఫాల్ట్ ఉంది కదా ఎల్స్ లాగా, ఇది ప్రింట్ అవుతుంది, నాట్ 1 2 3 అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ ఇలాంటి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అసైన్మెంట్. ఇక్కడ నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంటీజర్స్తో డీల్ చేశాం కదా, నేను అసైన్మెంట్ క్యారెక్టర్ పైన ఇస్తాను. సో ఫస్ట్ నేను ఏంటంటే 2 నెంబర్స్ని స్కాన్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఒక క్యారెక్టర్ స్కాన్ చేసుకుంటా. ఈ క్యారెక్టర్ అనేది ప్లస్ అయిందనుకో, ఇచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి దాని రిజల్ట్ అనేది ప్రింట్ చేయాలి. ఒకవేళ ఇచ్చిన క్యారెక్టర్ అనేది మైనస్ అయిందనుకో, ఈ 2 నెంబర్స్ని సబ్స్ట్రాక్ట్ చేసి మనకు వచ్చిన అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి. ఒకవేళ ఇంటూ అయిందనుకో, ఇంటూ అయితే 2 నెంబర్ని మల్టిప్లై చేసి రిజల్ట్ని మనకి డిస్ప్లే చేయాలి. ఒకవేళ ఇవి కాకుండా వేరే క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటే నాట్ ప్లస్ మైనస్ ఇంటూ, ప్లీజ్ చూస్ ది కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఇది నా రిక్వైర్మెంట్. ఓకే, సపోజ్ నేను ఇన్పుట్స్ ఇస్తున్నా. ఇన్పుట్స్ నేను ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటున్నా కదా, 2 3 రీడ్ చేసుకుంటున్నా. ప్లస్ అనేది తీసుకున్నాను అనుకో. సో ప్లస్ అంటే ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఈ 2 నెంబర్ని యాడ్ చేయరు కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 5 రావాలి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, సో ఇది మీ అసైన్మెంట్. ఇది కోడ్ రాసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనము ఇంకా కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ స్విచ్కి మనం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. ఈ స్విచ్ సింటాక్స్ అనేది స్విచ్ రాసి మనకి ఇక్కడ బ్లాక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనము ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో వాటికి కేసెస్ అనేవి రాసుకోవాలి. ఇక్కడ మేక్ ష్యూర్ ఇక్కడ కోలన్ పెట్టాలి. ఓకే, అండ్ ప్రతి స్టేట్మెంట్కి మనం స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ పెడుతున్నాం కదా, బ్రేక్ పెట్టకపోతే ఒకవేళ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ పెట్టకపోతే ఈ కేసు అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ ఆఫ్ స్విచ్కి రాదు. కింద ఏవేవి అయితే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ కేసెస్ ఉన్నాయి కదా, ఈ కేసెస్ అనేవి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, ఈ బ్రేక్ అనేది ఆప్షనల్, బట్ మోస్ట్లీ బ్రేక్ అనేది ఉండాలి. అండ్ ఇక ఈ డిఫాల్ట్ ఉంది కదా, ఈ ఎల్స్ కండిషన్ లాగా, ఈ డిఫాల్ట్ అనేది కూడా మనకు మ్యాండేటరీ ఏం కాదు. మనకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఈ డిఫాల్ట్ అనేది లాస్ట్కి ఉందనుకో ఇక్కడ బ్రేక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇదే లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి. ఒకవేళ ఈ డిఫాల్ట్ అనేది ఇక్కడ కాకుండా కేస్ 1 తర్వాతనో కేస్ 2 తర్వాతనో ఈ లాస్ట్ కాకుండా మిగతా ఎక్కడున్నా సరే ఈ డిఫాల్ట్కి మనం లాస్ట్కి బ్రేక్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతే ఇక్కడ బ్రేక్ పెట్టలేదు అనుకో కింద ఉన్న కేసెస్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇది స్విచ్ గురించి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం దీనిపైన. అండ్ మేక్ షూర్ దట్ లైక్ యూ విల్ డూ దిస్ అసైన్మెంట్ ఆన్ యువర్ ఓన్ అండ్ పేస్ట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, వెల్కమ్ టు స్విచ్ హ్యాండ్స్ ఆన్ సెషన్. మనం స్విచ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ స్విచ్ సింటాక్స్ రాస్తాను నేను ఇప్పుడు. స్విచ్, సో ఇక్కడ నాకు సజెషన్ చూపించింది, నేను సజెషన్స్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా రాస్తున్నా. సో ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తా. ఆ ఎక్స్ప్రెషన్కి మనకు మ్యాచ్ అయ్యేలాగా కేసెస్ రాసుకుంటాం. కేస్ స్పేస్ ఇక్కడ వాల్యూ 1. మనం ఒక రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ వాల్యూస్ అనేవి మనము రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెమీకోలన్ కాదు కోలన్. ఓకే, సో ఇక్కడ నాకు ఏంటి నెక్స్ట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ ట్యాబ్ తీసుకొని ఇక్కడ నేను నా స్టేట్మెంట్స్ అనేవి రాస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నా, నా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తా. నెక్స్ట్ బ్రేక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కేస్, ఇక్కడ వాల్యూ 2. ఇది ఇంకో కేసు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేయకుండా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ కేసు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక ట్యాబ్ ఇస్తున్నా. మళ్ళీ ఈ కేసుకి సంబంధించిన స్టేట్మెంట్స్ బ్రేక్. మనం ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్ని కేసెస్ అనేవి రాసుకోవచ్చు. స్టేట్మెంట్స్ నెక్స్ట్ బ్రేక్. బ్రేక్ అనేది కూడా ఆప్షనల్. ఒకవేళ మనం లాస్ట్కి కావాలి అనుకుంటే పైన కేసెస్ ఏవి మ్యాచ్ కాకపోతే మనం డిఫాల్ట్ కేస్ అనేది రాసుకుంటాం ఇక్కడ. సో ఫర్ నౌ నథింగ్ అని చెప్పేసి రాస్తున్నా. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ బ్రేక్ అనేది లాస్ట్లో పెడితే ఈ బ్రేక్ అనేది అవసరం లేదు. కొన్ని డిఫాల్ట్ అనేది మధ్యలో పెడితే మనకు బ్రేక్ అనేది పెట్టాలి. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి, మనం బోర్డు మీద డిస్కస్ చేసుకున్నది. నేను ఒక నెంబర్ స్కాన్ చేసుకుంటా. యూజర్ నుండి ఈ నెంబర్ని నేను స్కాన్ చేసుకుంటున్నా. ఈ స్కాన్ చేసుకున్న నెంబర్ అనేది 1 అయిందనుకో 1 అని ప్రింట్ అవ్వాలి. తర్వాత నెంబర్ 1 అనేది ప్రింట్ అవ్వాలి పక్కనే. ఓకే, 2 అయితే 2 అని ప్రింట్ అవ్వాలి, 3 అయితే 3 అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ 1 2 3 ఏవి కాకపోతే నాట్ 1 2 3 అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. సో దానికి ఇప్పుడు మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, నెంబర్తో రిప్లేస్ చేస్తున్నాం. ఓకే, సరే ఫార్మాట్ చేస్తా. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ మనకు వాల్యూ 1 ఏంటి, మనం ఏదైనా రాసుకోవచ్చు, 1 2 3 ఏదైనా రాసుకోవచ్చు. ఒకవేళ నాకు ఇచ్చిన నెంబర్ అనేది ఈ కేస్ 1తో ఈక్వల్ అయిందనుకో, ఇక్కడ నేనేం ప్రింట్ చేయాలి, 1 1 ఇది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఆ స్టేట్మెంట్ అనేది ఆ ఇచ్చిన నెంబర్ అనేది కేస్ 2 అయిందనుకో, 2కి ఈక్వల్ అయిందనుకో, 2 2. ఒకవేళ 3కి ఈక్వల్ అయితే ఓకే. ఒకవేళ పైన వేవి కాకపోతే నాట్ 1 2 3. ఇప్పుడు నేను ఒకసారి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తా. ఫస్ట్ కంపైల్ చేద్దాం కోడ్, రన్ చేస్తే ఇక్కడ మనం ఇన్పుట్ అడుగుతుంది. ఇన్పుట్ ఫస్ట్ 2 ఇద్దాం. 2 ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2కి ఇక్కడ మనకు దీనికి మ్యాచ్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ స్టేట్, ఇక్కడ అవుట్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది. మనం ఇక్కడ అవుట్ ఆఫ్ స్విచ్ అని రాసుకుందాం. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి 2 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనేవి ఏమి ఎగ్జిక్యూట్ కాలేదు, డైరెక్ట్ అవుట్ ఆఫ్ స్విచ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ బ్రేక్ అనేది తీసేద్దాం అన్నింటికి. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. నార్మల్గా అయితే మనకు ఈ ఒక్క బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనం ఇప్పుడు ఏం చేసినామంటే బ్రేక్ అనేది కామెంట్ చేసాం అన్నింటిలో. మళ్ళీ నేను ఇక్కడ 2 ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 2 ఇచ్చిన తర్వాత 2 బ్లాక్ ఒకటే కాకుండా 3 అనేది కూడా ఎగ్జిక్యూట్ అయింది, నాట్ 1 2 3 అనేది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అంటే ఇక్కడ ఈ
ఈ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఈ స్విచ్ అనేది బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ బ్రేక్ లేదు కాబట్టి ఇక్కడికి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనమాట. ఇంకా అందుకే ఇక్కడ బ్రేక్ పెట్టాలి మనం ప్రతి కేస్కి. ఓకే, ఈ డిఫాల్ట్ అనేది లాస్ట్లో ఉంటే పెట్టిన అవసరం లేదు, కానీ మధ్యలో కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు సపోజ్ దీన్ని ఇక్కడ కేస్ 2 తర్వాత పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ డిఫాల్ట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ఏ కేసెస్ అనేవి మ్యాచ్ అవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను 54 ఇచ్చాను. ఇక్కడ చూడండి, నాట్ 1 2 3 అని ఇచ్చా, నాట్ 1 2 3 అని 54 ఇచ్చా. సో ఇది ఏ కేస్కి మ్యాచ్ కాదు కాబట్టి మనకు ఈ డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ కామెంట్ చేసాం కాబట్టి ఈ కింది స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం బ్రేక్ని అన్కామెంట్ చేసామనుకో, ఇప్పుడు ఓన్లీ ఆ ఒక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, నాట్ 1 2 3 అని చెప్పేసి. సో ఈ డిఫాల్ట్ అనేది లాస్ట్లో కాకుండా వేరే ఎక్కడ పెట్టినా సరే మనం బ్రేక్ అనేది యూజ్ చేయాలి. లాస్ట్లో పెడితే ఈ బ్రేక్ అనేది యూజ్ చేయవద్దు. బట్ మోస్ట్లీ మనం ఈ డిఫాల్ట్ అనేది లాస్ట్కే యూజ్ చేయాలి. వన్ ఇస్తే 1 1, 2 ఇస్తే 2 2, 3 ఇస్తే 3 3. ఓకే, అండ్ మనం ఇంకేం చెప్పుకున్నాం, ఇది ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ కెన్ బి ఎయిదర్ ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్. సపోజ్ నేను ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చాను అనుకో, జావా అని ఇచ్చాను అనుకో, ఇంకా చూడండి ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ ఎర్రర్ ఇస్తుంది. ఎక్స్ప్రెషన్ మస్ట్ బి ఇంటీజర్ ఆర్ ఈనన్ టైప్, అంటే ఈనమాను కావచ్చు, క్యారెక్టర్ అయినా కావచ్చు, లేదా ఇంటీజర్ అయినా కావచ్చు. బట్ స్ట్రింగ్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. ఓకే, యా, ఇది స్విచ్ గురించి. We will see you in next video. Happy coding.